Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Hearty welcome to Abstract Algebra class. So, today we are going to continue some more theorems on homomorphisms. Let n be a normal subgroup in a group G, then definitely there is going to exist an epimorphism F from G to G by n such that kernel F is equal to n. సమూహం జీ నందు ఎన్ అభిలంబ ఉపసమూహము అనుకొనుము. అప్పుడు ఖచ్చితంగా జీ నుంచి జీ బై ఎన్కు ఒక ఎపిమార్ఫిజము లేదా సంగ్రస్త సమరూపత వ్యవస్థితమగును మరియు కెర్నల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ అగును. సో ద ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్. లెట్ us say G be a group and n be a normal subgroup in G. Then we can define the quotient group G by n, which consists of all the set of all cosets NA such that A belongs to G, such that with respect to cosets multiplication NA into NB, that is NAB, for every AB belongs to G, it is going to form a group. G అన్నది ఒక సమూహము, N అందులో అభిలంబ ఉపసమూహం అనుకున్నప్పుడు వ్యుత్క్రమ సమూహం G by Nలో సహసమితులు ఉంటుంది. ఎన్ యొక్క జీలోని మూలకాల చేత జనితమైన సహసమితుల కాంబినేషన్ అన్నీ కూడా దీనిలో ఉండేటువంటి మూలకాలు. ఇది సహసమితుల గుణనము దృష్ట్యా అనగా ఒక ఎన్ఏ ఒక ఎన్బిను గుణించినప్పుడు ఎన్ఏబి వస్తుంది. అంటే ఏ చేత జనితమైనటువంటి కుడి సహసమితిని బి చేత జనితమైన కుడి సహసమితితో గుణించినప్పుడు మనకు ఏబి చేత జనితమైనటువంటి కుడి సహసమితి ఎన్ఏబి ఏర్పడుతుంది. ఈ యుగ్మ పరిక్రియ దృష్ట్యా ఇది సమూహాన్ని ఏర్పరుస్తుంది అని మనకు తెలుసు. నెక్స్ట్ క్లెయిమ్. లెట్ ఎఫ్ కోలన్ జీ టు జీ బై ఎన్ బి సచ్ దాట్ we are going to show that it is going to be an epimorphism. ఎఫ్ అన్నది జీ నుంచి జీ బై ఎన్కు ఒక ప్రమేయము వ్యవస్థితమైన అయి అది సంగ్రస్త సమరూపత అవుతుంది అని మనం చూపించాలి. డిఫైన్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ బై ఎన్ బై ఎ మ్యాపింగ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ఏ ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు జీ. ఎఫ్ ఇస్ ఎ మ్యాపింగ్. ఎఫ్ అన్నది జీ నుంచి జీ బై ఎన్కు నిర్వచింపబడినటువంటి ఒక ప్రమేయం. ఏ విధంగా అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ అవుతుంది. ఇట్ ఈస్ ఎ నార్మల్ న్యాచురల్ హోమోమార్ఫిజం అంటారు, సహజ సమరూపత అంటారు. సో జీ ఒక గ్రూప్ తీసుకున్నాం, ఎఫ్ అనేది ఒక ప్రమేయము, ఏ అనే మూలకం యొక్క ప్రతిబింబము ఏ చేత జనితమైన సహసమితి ఏర్పడుతుంది ఎన్ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ఏ. ఇది ఆన్ టు హోమోమార్ఫిజం అని మనం చూపిస్తాం. ఇది సంగ్రస్త సమరూపత అని మనం చెప్పడం జరుగుతుంది. నా ఎఫ్ ఈజ్ ఆన్ టు కనుక అని చూపించాలి అంటే కోడొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకొని అది రావడానికి కారకులైనటువంటి మూలకాన్ని సమూహంలో మనము చూడాలి. లెట్ ఎన్ఏ బిలాంగ్స్ టు జీ బై ఎన్ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జీ. దెన్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ఏ. దేర్ ఫోర్ ప్రీ ఇమేజ్ ఆఫ్ ఎన్ఏ అండర్ ఎఫ్ ఈక్వల్ టు ఏ. సో ఎన్ఏ మూలకానికి రావడానికి ప్రమేయం ఎఫ్లో దేని యొక్క పంపించినప్పుడు ఎన్ఏ వస్తుంది, ఏను పంపించినప్పుడు ఎన్ఏ ఏర్పడుతుంది. ఎన్ఏ ఉంది అంటే ఆటోమేటిక్గా ఏ ఉన్నట్టే జీలో. కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ఏ. కనుక ఎన్ఏ యొక్క పూర్వబింబము ఎఫ్ దృష్ట్యా ఏ అగును. కనుక ఎఫ్ ఈజ్ ఆన్ టు. దేర్ ఫోర్ ఎఫ్ అన్నది ఒక సంగ్రస్తము. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం. లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ఏ, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్బి. ఏ యొక్క ప్రతిబింబం ఎన్ఏ, బి యొక్క ప్రతిబింబం ఎన్బి అవుతుంది. ఏను బీను జీలో ఉన్నాయి అంటే ప్రోడక్ట్ ఏబీ కూడా ఖచ్చితంగా జీలోనే ఉంది. నౌ ఎఫ్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఏమవుతుంది? బై ద డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ ఎన్ఏబి అవుతుంది. బట్ వాట్ ఈజ్ ఎన్ఏబి? ఎన్ఏ టైమ్స్ ఎన్బి, ఎన్ఏ ఇంటూ ఎన్బి బై ద డెఫినేషన్ ఆఫ్ కోసెట్స్ మల్టిప్లికేషన్. Therefore f of AB equal to f of A into f of B for every A comma B belongs to G. Therefore f is a homomorphism. By 1 and 2 f is an epimorphism. ఓకే, కనుక ఎఫ్ అన్నది
సంగ్రస్త సమరూపత అయింది. ఇప్పుడు కెర్నల్ ఎఫ్ కనుక్కోవాలి. పార్ట్ 2. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కెర్నల్ ఎఫ్? జీలో ఉన్నటువంటి మూలకాలు సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్, ద ఐడెంటిటీ ఇన్ జీ బై ఎన్. జీలో ఉన్నటువంటి మూలకాలు ఏ అయి ఎఫ్ ఆఫ్ ఏ విలువ ఎన్ అవ్వాలి. ఎన్ ఎవరు ఇక్కడ? జీ బై ఎన్లో ఉన్నటువంటి తత్సమ మూలకం. కనుక ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎన్ఏ ఈక్వల్ టు ఎన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎన్ఏ ఈక్వల్ టు ఎన్? ఏ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎన్. దేర్ఫోర్ all the elements, that is A belongs to G as well as A belongs to N. That means the intersection. That is nothing but capital N. Therefore, all the elements in N, if you consider, they are going to generate the identity N. Therefore, kernel F is nothing but the set capital N. I hope that is clear. Now, so which is shown here in the diagram. So n is a subset of G. n అన్నది Gకు ఉపసమితి. అలాగే G by nలో ఎవరున్నారు? n ఉన్నారు. సో కెర్నల్ F is equal to n. నెక్స్ట్ థియరం నెంబర్ 8, ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ ఆర్ ఫస్ట్ ఐసోమార్ఫిజం థియరం. If F is an epimorphism from a group G to G dash, then G by kernel F is isomorphic to G dash. సమూహంలో సమరూపతలపై ప్రాథమిక సిద్ధాంతం లేదా ప్రథమ తుల్య సిద్ధాంతాన్ని సమూహాలపైన నిర్వచించండి. ఎఫ్ అన్నది జీ నుంచి జీ డాష్కు ఒక సంగ్రస్త సమరూపత అయినప్పుడు మరియు దాని యొక్క కెర్నల్ ఎఫ్ చేత వ్యవస్థితమైనటువంటి వ్యుత్క్రమ సమూహం జీ బై కెర్నల్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ అంటారు. జీ బై కెర్నల్ ఎఫ్ అనున్నది జీ డాష్తో తుల్య రూపతను కలిగి ఉన్నది. సో వాట్ ఈస్ గివెన్ హియర్? So what is the statement? If F is an epimorphism from a group G to G dash, then G by kernel F is isomorphic to G dash. Gను G dashలు ఇచ్చట రెండు సమూహాలను తీసుకుంటా ఉన్నాము. సో Gలో ఉన్నటువంటి లోపల సర్కిల్ కెర్నల్ F, దాన్ని K అనుకుందాము. ఒక ఎలిమెంట్ ఏ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము F ద్వారా అన్నప్పుడు ఆటోమేటిక్గా F ఆఫ్ ఏ వస్తుంది. ఏ దృష్ట్యా న్యాచురల్ హోమోమార్ఫిజం ప్రకారంగా మనకి ఇక్కడ ఎన్ఏ మూలకము కోసెట్స్ ఏర్పడుతుంది. సో ఈ జీ బై కే అన్నది ఈ జీ బై కే, దట్ ఈస్ జీ బై కెర్నల్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ అని చూపించాం. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్. ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఆన్ టు హోమోమార్ఫిజం. ఎఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? జీ నుంచి జీ డాష్కు. దీని లోపల మరో ఇంకొక సర్కిల్ తీసుకున్నాం, దాని పేరేంటి? కెర్నల్ ఎఫ్. ఈ కెర్నల్ ఎఫ్లో మూలకము కే అనేసి అనుకుంటే, కే అనేది సెట్తో మనము దాన్ని లోపల సర్కిల్ చూస్తే, దెన్ దిస్ ఈజ్ కాల్డ్ జీ బై కే. దీనికి మరొక పేరు ఇంతకుముందే చూసాం థియరంలో. సో దిస్ ఈజ్ జీ బై కే. దట్ జీ బై కే ఈజ్ గోయింగ్ టు బీ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ అని చెప్పాలి. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. సో దీన్ని చూపించడానికి, సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. లెట్ G be a group, G dash be another group, F is a mapping from G to G dash. ఎటువంటిది? ఆన్ టు హోమోమార్ఫిజం తీసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ అనేది G నుంచి G డాష్కి ఎపిమార్ఫిజం అయింది. K is equal to kernel F is equal to set of all A belongs to G such that F of A is equal to E dash, the identity in G dash. అప్పుడు G by K అని ఏమంటారంటే కోషెంట్ గ్రూప్, వ్యుత్క్రమ సమూహం. ఈ వ్యుత్క్రమ సమూహంలో ఎవరుంటారు? KA. ఏ ఎక్కడ ఉంటుంది? జీలో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు వాట్? కోసెట్స్ మల్టిప్లికేషన్. KA ఇంటూ KB ఈక్వల్ టు ఏమవుతుంది? KAB ఫర్ ఎవ్రీ AB బిలాంగ్స్ టు G. ఏ అన్నది జీలో ఉంటే KA అన్నది ఖచ్చితంగా G by Kలో ఉంటుంది. ఇప్పుడు G by K ఈజ్ ఐసోమార్ఫిక్ టు G డాష్ అని చూపిద్దాం. సో డిఫైన్
a new function phi from g by k to g dash by phi of ka equal to f of a for every a belongs to g. phi అను ప్రమేయాన్ని g by k నుంచి g డాష్కు నిరూపిద్దాం. ఏ విధంగా? ఈ ఫైలో కేఏ అనే కొసెట్ పంపిస్తే మనకేమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఏ అనే ప్రమేయం వస్తుంది ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు జీ. నెంబర్ 1, ఫై ఈజ్ వెల్ డిఫైన్డ్. ఫై అన్నది ఖచ్చితంగా ఫై యొక్క నిర్వచనము అర్థవంతము అని చెప్తాం. ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. సో మీనింగ్ఫుల్ చూపించడానికి ఏం చేయాలంటే, ఇఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద డొమైన్, ద కరస్పాండింగ్ ఇమేజెస్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు షో. అర్థవంతము అంటే అర్థం ఏంటంటే, ప్రదేశంలోని ఏదైనా రెండు మూలకాలు తీసుకొని అవి రెండు సమానమైతే ఫై దృష్ట్యా ఇచ్చే ప్రమేయం ఏంటి? ఫై దృష్ట్యా దాని యొక్క ప్రతిబింబాలు కూడా సమానమని చూపించాలి. అది అనమాట ట్రిక్. సో కేఏ కేబీ అన్నది 2 cosets we have taken in G by K such that Ka equal to Kb. Then automatically AB inverse belongs to K, that is kernel F. ఎప్పుడైతే AB ఇన్వర్స్ కెర్నల్ ఎఫ్లో ఉందో ఎఫ్ దృష్ట్యా AB ఇన్వర్స్ ఏమవుతుంది? ఈ డాష్ అవుతుంది, తత్సమం. సో ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం. దేర్ ఫోర్ హౌ యూ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ డాష్. సో వన్స్ అగైన్ by multiplying with f of b on both sides, f of b inverse f of b cancel అవుతుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. దెర్ ఫోర్ ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ కేబి, అగైన్ బై ద డెఫినేషన్ ఆఫ్ ఫై. మళ్ళీ చెప్తాను. ఫై యొక్క నిర్వచనం అర్థవంతనం. సో డొమైన్ తీసుకోవాలి. ఫై యొక్క డొమైన్ ఏంటి? ప్రదేశం ఏంటి? జీ బై కే. ఓకే, ఈ జీ బై కేలో ఉండేటువంటి మూలకాలు ఎవరు? సహసమ్మతులు. వాటి పేర్లు ఏంటి? 2 తీసుకున్నాం, కేఏ కేబి. మరియు ఇంకేం తీసుకుంటున్నాము అంటే, అవి 2 ప్రతిబింబాలు సమానము అని తీసుకుంటున్నాం. కేఏ కేబి దే ఆర్ ఈక్వల్. అంటే అర్థం ఏంటి? ఏ చేత జనితమైనటువంటి కొసెట్ కేఏ, అలాగే బి చేత జనితమైనటువంటి కుడి సహసమితి కేబి, అవి 2 సమానం. మనం కొసెట్స్లో నేర్చుకున్నాం, ప్రాపర్టీస్లో, థియరమ్స్లో నేర్చుకున్నాం. ఇవి 2 సమానమైతే ఏబీ ఇన్వర్స్ కూడా ఎక్కడుంటుంది? కేలో ఉంటుంది. సో ఇప్పుడు ఏబీ ఇన్వర్స్ ఎక్కడుందండి? కేలో ఉంది. ఎప్పుడైతే కేలో ఉందో ఆటోమేటిక్గా కెర్నల్ ఎఫ్లో ఉన్నట్టు అర్థం కదా. కెర్నల్ ఎఫ్ అంటే ఏంటి? నిర్వచనము దీనిలో ఉంది అంటే ఎఫ్ దృష్ట్యా దాని యొక్క ప్రతిబింబం, ఆ మూలకం యొక్క ప్రతిబింబం ఏమవుతుంది? సహ ప్రదేశంలో, అంటే ఇది కదా సహ ప్రదేశం ఎవరు? జీ డాష్. జీ డాష్లో ఉండే తత్సమం ఎవరు? ఈ డాష్. సో ఎఫ్లో ఈ మూలకాన్ని పంపిస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఏబీ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ డాష్ అవుతుంది. ఓకే, వన్స్ అగైన్ ఎఫ్ ఎవరు? హోమోమార్ఫిజం. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్గా రాయవచ్చు, అది ఈ డాష్ అవుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం చేయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని రాయొచ్చు కదా. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమవుతుంది? ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? దిస్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్, బి ఇన్వర్స్ బి. ఓకే, బి ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది. బట్ ఇదంతా ఎవరు? దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ అవుతుంది, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. బట్ ఎఫ్ ఆఫ్ బి ఎవరు? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఫైనల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. బట్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎవరు? ఫై ఎట్ కేఏ, ఫై ఎట్ కేబి. సో ఇక్కడ ఏమైంది? ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే మనం ఏం చూపించాము?
ఫై దృష్ట్యా దాని యొక్క ప్రతిబింబాలు సమానం అని చెప్పేసాం. దేర్ ఫోర్ ఫై ఈజ్ వెల్ డిఫైన్డ్. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నౌ ఫై ఈజ్ 1 1. How to show that phi is 1 1? Take two cosets Ka Kb in G by K such that phi of Ka equal to phi of Kb. Pratibimbalu samanam. Images are equal with respect to phi. But what is the definition of phi? F of A equal to F of B. So once again operate with F of B whole inverse on both sides. Then automatically this becomes actually F of B, B inverse actually this is. F of B whole inverse. So this becomes E dash. F of A into F of B inverse. Because F is a homomorphism. By the properties we get. This is nothing but F of AB inverse that is equal to E dash. That implies AB inverse is equal to, belongs to kernel F. That is Ka equal to Kb. Now F therefore phi is onto. Phi is 1 1, sorry. Next phi is onto. That means you have to consider the element in the codomain. సహప్రదేశంలో ఎవరు? G డాష్లో ఉండేటువంటి మూలకాలు ఎవరు వాళ్ళు? F of A. F of A G డాష్లో ఉంది అంటే ఖచ్చితంగా A ఎక్కడ ఉంటుంది? Gలో ఉంటుంది. ఏ Gలో ఉంటే దానికి అనుగుణంగా ఉన్నటువంటి కొసెట్ Ka G by Kలో ఉంటుంది. ఇప్పుడు G by Kలో ఉంది కనుక phi ద్వారా ఈ ఎలిమెంట్ని పంపిస్తే ఎవరు వస్తారు? F of A వస్తుంది. సో phi of Ka ఈక్వల్ టు F of A. అంటే ఈ F of A రావాలంటే phiలో ఎవరిని పంపించాం? Ka పంపించాం. కాబట్టి F of A యొక్క పూర్వబింబం ఎవరు? Ka. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. సో ద ప్రీ ఇమేజ్ ఆఫ్ F of A అండర్ phi ఈక్వల్ టు Ka. దేర్ఫోర్ phi ఈజ్ ఆన్టు. కనుక F of A యొక్క పూర్వబింబము phi దృష్ట్యా Ka అన్నది ఏర్పడుతుంది. నెక్స్ట్ phi ఈజ్ ఎ హోమోమార్ఫిజం. నెక్స్ట్ సమరూపత అని చెప్పాలి. సమరూపత అంటే ఏం చేయాలా? ప్రదేశంలో రెండు మూలకాలు తీసుకోవాలి. ఒకదాని పేరు Ka, మరొక దాని పేరు Kb. సో phi of Ka ఈక్వల్ టు phi F of A అవుతుంది. phi of Kb ఈక్వల్ టు F of B. Ka, Kb రెండు కొసెట్స్ G by Kలో తీసుకుంటే the product Ka times Kb is nothing but Kab. So phi of Kab equal to F of Ab. That is nothing but F of A into F of B. Therefore phi of Kab equal to phi of Ka into phi of Kb. Therefore phi is a homomorphism. Hence by 1, 2, 3, 4 phi is an isomorphism. Therefore G by K is isomorphic to G dash. So Ka Kb అనే రెండు సహసమతులు G by Kలో తీసుకున్నప్పుడు phi దృష్ట్యా Ka యొక్క ప్రతిబింబం F of A, phi దృష్ట్యా Kb యొక్క ప్రతిబింబం F of B. అలాగే Ka Kb రెండు సహసమతులు G by Kలో ఉంటే వాటి యొక్క లబ్ధము Ka ఇంటూ Kb, అది కూడా Kab. దట్ ఇంప్లైస్ phi of Kab ఈక్వల్ టు F of Ab. దట్ ఈస్ ఈక్వల్ టు F of A ఇంటూ F of B. Therefore phi of Kab equal to phi of Ka into phi of Kb. Therefore phi is a homomorphism. Hence by 1, 2, 3, 4 phi is an isomorphism. Therefore G by K is isomorphic to G dash. కనుక G by K ను G డాష్లు తుల్య రూపతను కలిగి ఉన్నది. I hope that is clear. Okay, thank you for watching this video.